వెల్కమ్ టు B3 న్యూస్. లక్షణ సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. SECగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఈసీ. ఆసిఫాబాద్ జిల్లా వాంగడిలో పాత బ్రిడ్జి కూల్చివేతలో ప్రమాదం. బ్రిడ్జి కుప్ప కూలి ఒక మృతి, శిథిలాల్లో చిక్కుకున్న కూలీలు. వికారాబాద్ జిల్లాలో మీతో నేను కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే. గోదంగూడ గ్రామంలో పర్యటించిన డాక్టర్ మెతుకు ఆనంద్. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. సూర్యాపేటలో కరోనా టీకా తీసుకున్న జెడ్పీ చైర్పర్సన్. అపోహాలు వీడి టీకా తీసుకోవాలన్న దీపిక యుగంధర్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్ గా విశ్రాంత IAS అధికారికి నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కావడంతో నీలం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె SECగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గవర్నర్ కలిశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో SEగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నికి SEC కార్యదర్శి కన్నబాబుతో పాటు ఇతర సిబ్బంది సాధారణంగా స్వాగతం పలికారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్ హరిచందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేశానని SEC నీలం సాహ్ని పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో ఎన్నికలను నిర్వహిస్తున్నానని SECగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. Desh has reposed so much confidence on me, and I have been able to assume the charge of the State Election Commission. My bounden duty, of course, is to ensure that there are fair, free and impartial polls to the local bodies in the state of AP, and shall work for it with all my capacity. I'm indeed very grateful that the Honorable Governor of Andhra Pradesh has reposed confidence in me, and I have joined and assumed charge as the State Election Commissioner. I will be working towards ensuring that we have fair, free and impartial elections to the local bodies, and work to it to my best capacity with the cooperation of all the people in the state, as well as the state administration, district administration and the public representative. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 4 వరుసల రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పాత బ్రిడ్జి కూల్చే క్రమంలో బ్రిడ్జి కుప్ప కూలిపోయింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. బ్రిడ్జి శిథిలాల కింద 2 వ్యక్తులు చిక్కుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల సహాయంతో వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు.
వికారాబాద్ జిల్లా గోదంగూడ గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో నిర్వహించారు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బెత్కో ఆనంద్. ఇందులో భాగంగా అన్ని విధుల్లో పర్యటించారు. కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ వారంలో దాంట్లో పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2016 ఇప్పుడు ఈమెకి అది రాపిచ్చి పెట్టాలి. పెన్షన్ రోజులైందా ఇప్పుడు చనిపోయి? 4 రాపిచ్చి పెన్షన్ గురించి చెప్తామమ్మా. ఇప్పుడు దీన్ని మనం నిలుపుకోవాలి. కిందికి లాగింది బయట కేబుల్ ఇది ఒకటి మొన్న వేసింది కదా, ఇంట్లో 3 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. ఇల్లు కూలిపోనికున్నది. నీ పాటల మనిషి 23 సంవత్సరాల కొడుకు చచ్చిపోయింది. నా కొడుకు ఇది కూడా చెప్తామమ్మా. హలో, నేను డాక్టర్ ఆనంద్ మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? మరి ఏడీ గారు ఈరోజు ప్రోగ్రామ్ ఉన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మరి ఏఈ రాలే, లైన్ మెన్ రాలే, ఎవరు రాలేరు, ఎట్లా సమస్యలు తెలుస్తాయండి? ఊళ్ళకి రావాలి కదా, మాట్లాడు కాదు. ఇప్పుడు పంపించండి, ఫస్ట్ మాట్లాడి ఇట్లాంటి ఎంపీడీఓ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. ఇప్పటిదాకా ఎందుకు ఎక్కడ పోయినా కరెంట్ వాళ్ళ మీద మొత్తం ఏడ పోయినా ప్రతి ఒక్కరు నారాజే ఉన్నారు. ఒక్క దగ్గర కూడా కరెక్ట్ వస్తలేరు. మీరు ఇప్పుడు ఇక్కడ వైరు పడిపోయేటట్టున్నది గోధుమగూడ విలేజ్ లోపల. మీ లైన్ మెన్ లేరు, మీ ఎవరు లేరు, ఇక్కడ ఏఈ లేరు. ఎట్లా అండి? రావాలి కదా, ఎవరు పంపించండి ఇప్పుడు వెంటనే. ఏఈకి ఇంత నిర్లక్ష్యం అయితే ఎట్లా? ఎందుకు ఇంకా భగీరథ వస్తున్నాయి కదా. ఆదిలాబాద్ జిల్లా బూర్నూరు మండలంలో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ, పీఏసీఎస్ చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ముఖ్యమంత్రి కాబట్టి ఈ తెలంగాణలో ఎన్ని కష్టాలు ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మనం చూస్తున్నాం ఒక్కొక్క గ్రామంలో గతంలో చెత్తలు ఎక్కడేయాలో కూడా తెలియకపోతుంది. వాటి కోసం కూడా డంపింగ్ యార్డ్ ఇవ్వడం జరిగింది. ఒక పూల వనం ఇవ్వడం జరిగింది. మనకి ప్రకృతి వనం ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటిక ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంటింటికి తాగే నీళ్ళు ఇస్తున్నారు. రైతులకి రైతు బంధు, రైతు బీమా వస్తుంది. మరి మనకి 24 గంటలు కరెంటు ఉంది. ఈరోజు మన ఆడబిడ్డలు పుడితే 1000 ఎక్కువ ఇస్తున్నారు. పేదరికంలో ఉండి మీరు బాధపడద్దు, ఆడబిడ్డ అంటేనే ఇంటికి లక్ష్మి అని చెప్పేసి మగపిల్లలు పుడితే 12,000, ఆడపిల్లలు పుడితే 13,000 ఇస్తున్నారు. మరి కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. మనకు హాస్పిటల్లో గతంలో పోతే మనమే ఇక్కడే పుట్టాం కదా, ఇక్కడే చూస్తున్నాం కదా. గత ప్రభుత్వాల్లో ఎంతమంది జ్వరాలు, వర్షాలు పడితే ఎంతమంది చనిపోతుండే. ఇప్పుడుందా దాఖలలో? ఎక్కడ లేదు. హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. మనకి ఈరోజు ఇంటికి వచ్చి మేమే కళ్యాణ లక్ష్మి, ఎందుకంటే ఇంత మంచి స్కీము మేము ఖచ్చితంగా ఊర్లలో పోయి ఇవ్వాలి. మరి మేము మొన్నటి వరకు మన కరోనా వచ్చింది. కరోనాలో కూడా కేసీఆర్ సార్ ఎక్కడ ఎలాంటి స్కీమ్ ఆపలే.
2000 పెన్షన్ వచ్చిన వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇచ్చారు, మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, మళ్ళీ 12 కిలోల బియ్యం ఇచ్చారు ఇంటింటికి, మరి 1500 పంపించారు. అంటే ఇవన్నీ స్కీమ్లు మన కోసం తీసుకొచ్చారు. మనం వాళ్ళు ఇంకా వేచి చూస్తున్నాం దేనికోసం అంటే రెంట్ మీ స్థలంలోనే మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి అవి కూడా త్వరలో శాంక్షన్ అవుతున్నాయి. మరి అలాగే 57 సంవత్సరాల వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి మాట ఇచ్చారు. ఈ రోజు మనం ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలే, మీ ఇంటింటి తాగే నీళ్ళు ఇస్తామని చెప్పలే, రైతు బీమా రైతు బంధు ఇస్తానని చెప్పలే. అయినా మన కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ స్కీమ్లు తీసుకొచ్చారు. కాబట్టి కొన్ని రోజులు ఇంకా ఓపిక పట్టి దేవుడికి మనం ప్రార్థించేది ఏంటంటే కరోనా ఎక్కడ రావద్దు, మన వాళ్ళకి ఎవరికి ఏం కావద్దు. యావత్ ప్రపంచం మొత్తం వెనుకపడిపోయింది. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏ స్కీమ్ ఆపకుండా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం ఆ దేవుణ్ణి ప్రార్థించాలి, కరోనా అనేది రావద్దని చెప్పి మనం అందరము సుఖశాంతులతో ఉండాలని కోరుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఎవరెన్ని మాటలు చెప్పినా చేతులెత్తి దండం పెట్టి జై తెలంగాణ. కానీ మన ఆడబిడ్డలకు కానీ మన పిల్లల కోసం కానీ రైతుల కోసం కానీ ఎవ్వరు ఆలోచించరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు మన ముఖ్యమంత్రి కాబట్టి ఈ తెలంగాణలో ఎన్ని కష్టాలు ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికా యుగంధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆమె కరోనా తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా ప్రభుత్వం ఇస్తున్న వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అదేవిధంగా కల్యాణ్ సంతోష్ బాబు సతీమణి సంతోష్ ని తండ్రి తల్లాడ వెంకటేశ్వర్లు కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ దండం మురళీధర్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మరి మేడం గారికి అందరికీ విలేకరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ నమస్కారములు. ఈరోజు నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారిని తట్టుకోవాలంటే ఈ వ్యాక్సిన్ మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. ఏప్రిల్ 1 నుంచి 45 years దాటిన వాళ్ళకు కూడా వేస్తున్నారు. ప్రతి ఒక్కరు గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరు వేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడే డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు చెప్పారు, వృద్ధులు బాగా ముందుకు వచ్చి వేయించుకుంటున్నారు. అదేవిధంగా 45 years దాటిన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని వేయించుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, ఈ కరోనాని కాపాడుకోవాలి. కరోనా నుంచి బయటపడాలి అంటే ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. మరి మేడం గారికి అందరికీ విలేకరు ములుగు పట్టణ కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించారు. ఎస్ఐలు హరికృష్ణ, ఫణి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు, వాహనదారులకు, పాదచారులకు మాస్కులు పంపిణీ చేశారు. వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని ప్రజలంతా కూడా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. మాస్కు ధరించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐలు, కానిస్టేబుల్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చెప్పడం ఉండదు. ఈ సందర్భంగా మనం చెప్తున్నాము, కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఖచ్చితంగా మాస్కును ధరించండి. మాస్క్ ధరించకపోయినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవు, జరిమానా విధించబడుతుంది. ఎప్పుడైతే జరిమానా విధిస్తామో ఇమ్మీడియట్లీ ఫైన్ కూడా కట్టిస్తాము. కాబట్టి దయచేసి అందరూ మాస్క్ పెట్టుకొని పోలీసు వారు సహకరించలేరు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా తీసుకుంటున్నారు. ఏ విధంగా జరిగిన కోసం ఇనిషియల్ స్టేజ్ లో మేమందరినీ హెచ్చరిస్తున్నాము. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా ప్రక్క వాళ్ళకు కూడా మాస్క్ ధరించమని చెప్పండి. ఈ శానిటైజర్స్ కూడా వాడండి. ఎందుకంటే కరోనా మొదటి దశలో ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో. కాబట్టి ఈ సందర్భంగా మన డ్యూటీ డాక్టర్ దయచేసి వినండి. అందరికి నమస్కారం. సో వ్యాక్సిన్ వచ్చినా కూడా మన వ్యాక్సిన్ తీసుకున్న 6 వారాల నుంచి 8 వారాల వరకు టైం పడుతుంది. మనకి బాడీలో యాంటీబాడీస్. మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, శానిటైజ్ చేసుకుంటా ఉండాలి. మీ మాస్క్ పెట్టుకోవడం వల్ల మీకే కాదు, మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా కరోనా నుంచి కాపాడగలరు. ఎలా ఉండాలనుకుంటే అది మీ చేతిలోనే ఉంది. పోలీసు వారు ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషం. అలాగే పబ్లిక్ లో కూడా అవేర్నెస్ ఇలాగే తెప్పించాలి. థ్యాంక్ యూ. ప్రికాషన్స్ ఇచ్చినందుకు దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. కరోనా వ్యాప్తిన ఎవరు పడకూడదు. మీకు తెలుసు, క్వారంటైన్ ఉంటుంది 15 రోజులు. మనం మొదటి దశలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా నిమిత్తం వచ్చే ప్రజలు కానీ, షాప్స్ కానీ, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మీ షాప్కి వచ్చే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి. ఏప్రిల్ 4వ తారీఖున ప్యూర్ సంస్థ రూపొందించిన ఫెమ్మే సాంగ్ అండ్ ఫిల్మ్ ను కొనిదెళ్ల ఉపాసన కామినేని చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు ప్యూర్ సంస్థ ప్రతినిధి సంధ్య గొల్లపూడి తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్యూర్ సంస్థ స్థాపించిన నాటి నుండి విద్య, జీవనం, ఉపాధి అవకాశాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను, అనాథ పిల్లలను ప్యూర్ సంస్థ ఆదుకుంటుందని తెలిపారు. వాళ్ళకి షెడ్యూల్ కూడా ఆర్గనైజ్ కూడా ఉండకుండానే తల్లిదండ్రులు పంపిస్తారు. కారణం వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో వాళ్ళకి ఇంటర్వేర్ని కూడా ఇవ్వడము, ప్రభుత్వాన్ని అప్లై చేశాను. మీరు యూనిఫామ్స్ పాటు ఇంటర్వేర్స్ కూడా పంపించండి, మాటోలీ ఫర్ ద హాస్టల్స్ అని చెప్పి ఆ ఇంటర్వేర్స్ ఇవ్వడము. అంతేకాకుండా మనము ఐటీసీ వాళ్ళవి ఉంటుంటాయి, ITDA స్కూల్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. ఎగ్జాంపుల్గా మనం అవి కూడా వెంకటరెడ్డి పాలన చెప్తున్నాను, చాలా ఉంటాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇప్పుడు విభజనలు అది కూడా భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాయి. ఆ పిల్లలకి పుస్తకాలు, యూనిఫామ్స్ కూడా సరిగా సప్లై ఉండదు. అంటే నాట్ పాయింటింగ్ అవుట్ దోస్ పర్టికులర్లీ వస్తాయి, కానీ ఉండదు. అటువంటి వాళ్ళకి నోట్బుక్స్, ఆర్గనైజేషన్స్ ఇస్తాము. మనము ఎక్కడైతే అటెండ్ చేస్తున్నామో మనకి స్టేషనరీ మొత్తం ముందే ఎస్టిమేట్ చేసి పంపిస్తారు టీచర్స్. వాళ్ళకి నోట్బుక్స్, సంవత్సరానికి సరిపడే నోట్బుక్స్, వర్క్ బుక్స్, స్టేషనరీ కూడా మనం సప్లై చేస్తున్నాం. ఈ వ్యాన్ పెడుతూ ఉంటుంది, దాన్ని అదే అందులో టీవీ అవన్నీ కూడా అరేంజ్ చేశాము. దాంట్లో ఈ ఫెమినిన్ హైజీన్ గురించి ఆడవాళ్ళ ఆరోగ్య, శారీరక ఆరోగ్య శ్రద్ధలను పెంచినటువంటి వీడియో నేను తయారు చేసిన స్పెషల్లీ నేను చెప్పిన పాఠాలు, పిల్లలు చెప్పిన పాఠాలు ఇవన్నీ కూడా వీడియోగా వేయటము, వాళ్ళకి నాప్కిన్స్ సప్లై చేయటము జరుగుతుంది. అటువంటి వ్యాన్ని మేము కంప్లీట్గా అది దాన్ని కూడా 3-4 తారీఖు మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. దాన్ని ఉపాసన గారు స్టార్ట్ చేయడానికి మా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే దాంట్లో కూడా డ్రైవర్స్ని ట్రాన్స్జెండర్ వాళ్ళకి పెట్టాలి. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా మంచిగా ఉంటారు. జీజీపీ పెయింట్ ఎయిర్ ఫౌండేషన్ సహకారంతో మేదక్ జిల్లాలో 3 నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించారు. శంకరంపేట, పొడిచెంచపల్లి, కొడప గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. దీని ద్వారా 10,000 మందికి పైగా జనాభాకు సురక్షిత నీటి సౌకర్యం కల్పించనున్నారు. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ డాగా మసాయికి సేవ్ వాటర్ నెట్ వర్క్
కంట్రీ డైరెక్టర్ రవీంద్ర సేవక్ సమక్షంలో ఈ నీటి కేంద్రాలను ప్రారంభించారు. గ్రాంట్ అసిస్టెన్స్ ఫర్ గ్రాస్ రూట్స్ హ్యూమన్ సెక్యూరిటీ ప్రాజెక్టులు పథకం కింద జపాన్ ప్రభుత్వం అందించిన నిధులతో ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. గౌరవ పంచాయతీ కార్యదర్శి గారిని కొబ్బరి అవకాశంగా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ పంచాయతీ కార్యదర్శి వచ్చినపల్లి గారు. Comes through these pumps and this filter to sand filter. From sand filter, it removes the large particles of 50 micron and above. And after removing this, it goes to carbon filter. The carbon filter removes pesticides, color, any odor or any bad items. After carbon filters, it goes to micron filter, which is a 5 micron micron filter. And from there, the high pressure pump takes the water through these reverse osmosis. Thank you, sir, for inaugurating this one. Sir, if you don't mind, can you remove your mask for a while for picture? Just one photo for us. Oh, I see. Now press the blue button. Okay. Blue button. And Press. ఈ ప్రాజెక్ట్ వలన జపాన్ ప్రజలకి తెలంగాణ ప్రజల మధ్యలో సంబంధం బలపడుతుంది. My Telugu is not just that, so let me speak. And I'm really very happy to be here today. Actually, this is a wonderful project, and through by this NGO that Poonam-san and Ravi-san, and actually in his organization, many staff are working for clean water project all over India, and they chose 3 villages in Telangana where most needed for safe drinking water. And today I saw this plant. It's marvelous to have such plant in a very remote village, because in village side I understand the safe drinking water acquired. చక్రవర్తి అనే ఒక కాంట్రాక్టర్ నుండి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఎంపీడీఓ అండగా బుక్ అయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగి ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఈ భాగవతం బయటపడింది. పక్క ప్రణాళికతో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో ఎంపీడీఓ సుభాష్ గౌడ్ బృందం మొత్తం రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు దొరికిపోయారు. ఈసీ రఫీ టెక్నికల్ అసిస్టెంట్లు 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఎంపీడీఓ సహా ఆఫీసులోని మొత్తం 8 మంది పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఉందని చెప్పిన అంతే ఉందని చెప్పినా అంతే ఉంది. టెక్నికల్ అసిస్టెంట్లు నర్సింగులు శ్రీనివాస్, జంప్ల, నరసింహ,
ముగ్గురు ఉన్నారు. మొబైల్ నెంబర్ వరంగల్ జిల్లా ఎంజీఎం హాస్పిటల్ ఎదుట వరంగల్ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 5 రోజుల నుండి రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిరాహార దీక్షకు ఏర్పాటు చేసిన టెంటును అధికారులు రాత్రికి రాత్రే రీలే తొలగించి ఆసుపత్రి ప్రధాన గేట్లను మూసివేశారు. ఆందోళన చేయకుండా భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులతో ఎంజీఎంలో పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిలోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఈసీ. ఆసిఫాబాద్ జిల్లా వాంగడిలో పాత బ్రిడ్జి కూల్చివేతలు ప్రమాదం. బ్రిడ్జి కుప్ప కూలి ఒక మృతి, శిథిలాల్లో చిక్కుకున్న కూలీలు. వికారాబాద్ జిల్లాలో మీతో నేను కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే. గోదంగూడ గ్రామంలో పర్యటించిన డాక్టర్ మెతుకు ఆనంద్. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. సూర్యాపేటలో కరోనా టీకా తీసుకున్న జెడ్పీ చైర్పర్సన్. అపోహాలు వీడి టీకా తీసుకోవాలన్న దీపిక యుగంధర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజాయితం.